హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ మనం కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. ద మోస్ట్ బేసిక్ ఆఫ్ ఆల్ టెస్ట్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్, చూడండి ఆప్షన్స్: మల్టీమీటర్, హోమ్ మీటర్, క్యాథోడ్ రే ఆసిలోస్కోప్, గాల్వానోమీటర్. ఇచ్చిన ఈ ఆప్షన్స్లో చాలా దగ్గరగా ఉన్న క్వశ్చన్కి దగ్గరగా ఉన్న ఆన్సర్ ఏంటంటే గాల్వానోమీటర్ అనమాట. ద మోస్ట్ బేసిక్ ఆఫ్ ఆల్ ద టెస్ట్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ అంటే ఓల్డ్ మోస్ట్ బేసికల్గా మనం యూజ్ చేసినటువంటి స్టార్టింగ్లో యూజ్ చేసినటువంటి ఇన్స్ట్రుమెంట్ గురించి అడుగుతున్నాడు. సో దట్ ఆన్సర్ ఈజ్ గాల్వానోమీటర్ అనమాట. ఏ గాల్వానోమీటర్ ఈజ్ అన్ ఎలక్ట్రోమెకానికల్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ డిటెక్టింగ్ అండ్ మెజరింగ్ ఎలక్ట్రిక్ కరెంట్. ద మోస్ట్ కామన్ యూజ్ ఆఫ్ గాల్వానోమీటర్ వాస్ యాజ్ అనలాగ్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్. ఫస్ట్ ఏంటంటే అనలాగ్ మెజర్మెంట్ అనేది ఉండే. సో గాల్వానోమీటర్ అనేది చాలా ఓల్డ్ ఎలక్ట్రోమెకానికల్ ఇన్స్ట్రుమెంట్ అనమాట. ఇది చాలా ఓల్డ్ పద్ధతిలో మనకు కనుక్కోవచ్చు అనమాట. దీంతో టెస్ట్ చేసేది. సో గాల్వానోమీటర్ యూజ్ చేసి కరెంట్ని డిటెక్ట్ చేస్తారు అనమాట. ఎలక్ట్రిక్ సర్క్యూట్లో ఎలక్ట్రిక్ ఛార్జ్ను డిటెక్ట్ చేయడం కోసం ఈ యొక్క గాల్వానోమీటర్ యూజ్ చేస్తారు అనమాట. సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్ త్రూ అన్ ఎలక్ట్రిక్ సర్క్యూట్. సో గాల్వానోమీటర్ అనేది యూజ్ఫుల్ అనమాట. అండ్ గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్: ఇన్ సాలిడ్ స్టేట్ ఫిజిక్స్ ఏ బ్యాండ్ గ్యాప్ ఆల్సో కాల్డ్ అండ్ ఎనర్జీ గ్యాప్. సాలిడ్ స్టేట్ ఫిజిక్స్లో బ్యాండ్ గ్యాప్ అనేది ఎనర్జీ గ్యాప్ ఈజ్ అన్ ఎనర్జీ రేంజ్ ఇన్ ఏ సాలిడ్ వేర్ నో ఎలక్ట్రానిక్ స్టేట్స్ కెన్ ఎగ్జిస్ట్. ఎనర్జీ గ్యాప్ ఆఫ్ డైమండ్ గురించి ఇక్కడ అడుగుతున్నాడు. ఎనర్జీ గ్యాప్ ఆఫ్ డైమండ్ ఏంటంటే ఇది మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి క్వశ్చన్ అనమాట. ఎలా గుర్తుంచుకోవాలంటే 5.47 ఈవీ అన్నమాట. బ్యాండ్ గ్యాప్ అనేది 5.47 ఈవీ. ద బ్యాండ్ గ్యాప్ ఇన్ డైమండ్ ఇస్ 5.47 ఈవీ. డైమండ్ ఈజ్ ఇన్ an ఇన్సులేటర్ ఎట్ రూమ్ టెంపరేచర్. డైమండ్ అనేది ఇన్సులేటర్ అనమాట. రూమ్ టెంపరేచర్ దగ్గర ఇన్సులేటర్. నెక్స్ట్ క్వశ్చన్: ద పాజిట్రాన్ ఈజ్ కాల్డ్ ద యాంటీపార్టికల్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ బికాస్ ఇట్. పాజిట్రాన్ అనేది యాంటీపార్టికల్ అనమాట. అంటే పార్టికల్ ఆఫ్ ది ఎలక్ట్రాన్, ఎలక్ట్రాన్కి ఆపోజిట్గా ఉంటుంది అనమాట. అంటే పాజిట్రాన్ అనేది పాజిటివ్ ఛార్జ్ ఉంటే ఎలక్ట్రాన్ అనేది నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది, పాజిటివ్. ఓకేనా? సో ఆన్సర్ ఈజ్ హ్యాస్ ఆపోజిట్ ఛార్జ్ అనమాట. ఆన్సర్ యాజ్ ఆపోజిట్ ఛార్జ్ అనేది రైట్ ఆన్సర్. ఏ పాజిట్రాన్ ఈజ్ ఏ పార్టికల్ ఆఫ్ మ్యాటర్ విత్ ద సేమ్ మాస్ యాజ్ అన్ ఎలక్ట్రాన్ బట్ అన్ ఆపోజిట్ ఛార్జ్. పాజిట్రాన్ అనేది ఎలక్ట్రాన్ లాగా సేమ్ మాస్ ఉంటుంది, కాకపోతే దానికి ఛార్జ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఎలక్ట్రాన్కి నెగిటివ్ ఛార్జ్ అయితే పాజిట్రాన్కి పాజిటివ్ ఛార్జ్. ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు కదా. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. ద రేడియో యాక్టివ్ డికే ఫాలోస్. రేడియో యాక్టివ్ డికే అనేది దేంతో సూచిస్తామంటే n=n0 e⁻⁻80. దీన్ని మీరు గుర్తుంచుకోండి. n=n0 e⁻⁻80. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. గామా రేస్ కెన్ బి డిటెక్టెడ్ బై పాసింగ్ దెమ్ త్రూ. గామా రేస్ని ఏ విధంగా డిటెక్ట్ చేస్తాము అని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఏ విధంగా డిటెక్ట్ చేస్తామంటే ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్లో నుంచి గామా రేస్ని పంపించినప్పుడు దాన్ని డిటెక్ట్ చేయొచ్చు అనమాట. గామా రేస్ ఉన్నాయా లేవా అంటే ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ నుంచి పంపించినప్పుడు గామా రేస్ అనేది మనం డిటెక్ట్ చేయొచ్చు. సో రైట్ ఆన్సర్ ఈస్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్. Gamma rays is extremely high frequency electromagnetic radiation and
therefore consist of high energy photons. గామా రేస్ అనేది హై ఫ్రీక్వెన్సీ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అన్నమాట. Gamma rays are detected by observing the effects they have on matter. Gamma rays can do a few basic things with matter. It can collide with an electron and bounce off it like a billiard ball, or it can push an electron to a higher energy level. సో గామా రేస్ అనేది మనం ఏ విధంగా డిటెక్ట్ చేస్తామంటే ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్లో దీన్ని డిటెక్ట్ చేస్తాం. ఎందుకంటే గామా రేస్ అనేది హై ఫ్రీక్వెన్సీ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఉంటుంది అండ్ హై ఎనర్జీ ఫోటాన్స్ కూడా ఈ గామా రేస్కి ఉంటాయి అన్నమాట. సో గామా రేస్ అనేది డిటెక్ట్ చేయాలంటే దేని నుంచి పంపిస్తే ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ నుంచి పంపిస్తే ఈ రేడియేషన్ హై ఫ్రీక్వెన్సీ రేడియేషన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం డిటెక్ట్ చేయొచ్చు అన్నమాట గామా రేస్ని. ఇది గుర్తుంచుకోండి. అండ్ 6th క్వశ్చన్లోకి వెళ్దాం. మ్యాగ్నెట్రాన్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్. మ్యాగ్నెట్రాన్ అనేది యూజ్డ్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఏ రేస్ అని అడుగుతున్నాడు. సో ఎక్స్ రేసా, క్యాథోడా, మైక్రోనా, పాజిటివ్ రేసా అంటే ఇక్కడ ఆన్సర్ ఏంటంటే మైక్రోవేవ్స్లో మ్యాగ్నెట్రాన్ అనేది యూజ్ చేస్తారన్నమాట. సో చూద్దాము. సో మైక్రోవేవ్స్. The magnetron is a high-powered vacuum tube that works as a self-excited microwave oscillator. ఇక్కడ మ్యాగ్నెట్రాన్ అనేది హై పవర్ వాక్యూమ్ ట్యూబ్ లాగా యూజ్ అవుతుంది అనమాట. సో క్రాస్డ్ ఎలక్ట్రాన్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ద మ్యాగ్నెట్రాన్ టు ప్రొడ్యూస్ హై పవర్ అవుట్పుట్ రిక్వైర్డ్ ఇన్ మైక్రోవేవ్ అండ్ రాడార్ ఎక్విప్మెంట్. ఇది ఎక్కువ రాడార్ ఎక్విప్మెంట్లో యూజ్ చేస్తారు. సో ఈ మైక్రోవేవ్స్ అనేది ప్రొడక్షన్ చేయాలంటే మైక్రోవేవ్స్ని జనరేట్ చేయాలంటే ఈ మ్యాగ్నెట్రాన్ని యూజ్ చేస్తారు అన్నమాట. ఇక్కడ సింబల్లో చూపించినట్టు మీరు ఫిగర్లో చూసినట్టు ఇది మ్యాగ్నెట్రాన్ అన్నమాట. హై పవర్డ్ వాక్యూమ్ ట్యూబ్. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ వాక్యూమ్స్ ఉన్నాయి. ఇక్కడ 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 5, 6 ఇట్లా వాక్యూమ్స్ ఉన్నాయి కదా, దాంట్లో నుంచి మైక్రోవేవ్స్ను తయారు చేస్తారు అన్నమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. ద ఇంటెన్సిటీ ఆఫ్ అన్ ఎర్త్క్వేక్ ఈజ్ మెజర్డ్ విత్. ఎర్త్క్వేక్ అంటే ఒక భూకంపం అన్నమాట. ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుంది. సెస్మోగ్రాఫ్లో దీన్ని మనం చూసాం అన్నాడు. బారోమీటర్ అంటే మనకు పీడనానికి సంబంధించింది, హైడ్రోమీటర్ అంటే వాటర్ సంబంధించింది, పాలిగ్రాఫ్ అంటే కామెంట్ చేయండి, ఓకేనా. సెస్మోగ్రాఫ్ అంటే భూకంపాల గురించి తెలుసుకోవాలంటే ఈ గ్రాఫ్ను యూజ్ చేసి తెలుసుకుంటారు అన్నమాట. సో ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేసి ఒక్కొక్క విషయాన్ని తెలుసుకుంటారు అన్నమాట. బారోమీటర్ అయితే పీడనం. సో ఈ విధంగా సెస్మోగ్రాఫ్ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. సో we'll go to seismograph. A seismograph or seismometer is an instrument used to detect and record earthquakes. Earthquakes ni record cheyalante seismograph లేదా seismometer ni use చేస్తారన్నమాట. So generally it consists of mass attached to a fixed base. During an earthquake, the base moves and the mass does not. సో ఈ విధంగా సెస్మోగ్రాఫ్ నుంచి మనం ఏమిటి ఇంటెన్సిటీ ఆఫ్ ఎర్త్క్వేక్ అనేది ఎంత శాతం వచ్చింది, ఎంత పర్సెంటేజ్ వచ్చింది, ఏ తీవ్రత, ఇంటెన్సిటీ అంటే తీవ్రత అన్నమాట. భూకంప తీవ్రతను కొలవడానికి సెస్మోగ్రాఫ్ని యూజ్ చేస్తారు. అండ్ 8th క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫంక్షన్ ఈజ్ పర్ఫార్మ్డ్ బై ఎ ఫోటోసెల్. ఫోటోసెల్ అనేది ఏ విధంగా పర్ఫామ్ చేస్తుందని అడుగుతున్నాడు. ఫోటోసెల్ ఎక్కడ యూజ్ చేస్తారంటే ఇప్పుడు సోలార్ ప్యానల్స్లో ఉండేది ఏంటంటే ఫోటోసెల్ అనమాట. ఇవి సిలికాన్తో తయారవుతాయి అనమాట. సో ఫోటోసెల్స్ అంటే ట్రాన్సిస్టర్లో లేకపోతే వీటిలలో ఉంటాయి. సో ఈ ఫోటోసెల్స్ పని ఏంటంటే ఇట్ కన్వర్ట్స్ లైట్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. మీరు బండా గుర్తు ఎట్లా పెట్టుకోవాలంటే ఈ ఫోటాన్ సెల్ ఏం చేస్తుందంటే సూర్యుడి నుంచి వచ్చే కాంతిని
తీసుకొని ఏం చేస్తుందంటే ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తుంది అనమాట, పవర్ని జనరేట్ చేస్తుంది. సో ఇట్ కన్వర్ట్స్ లైట్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది రైట్ ఆన్సర్. అండ్ వి గో టు నెక్స్ట్ క్వశ్చన్. ఆల్టర్నేటింగ్ కరెంట్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ డైరెక్ట్ కరెంట్ బై. ఆల్టర్నేటింగ్ అంటే ఏసీ కరెంట్ అనేది ఏసీ కరెంట్ కన్వర్టెడ్ ఇంటూ డైరెక్ట్ కరెంట్. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన 2 పాయింట్లు, ఏసీ టు డీసీ. ఏసీ టు డీసీ అంటే గుర్తుంచుకోండి రెక్టిఫైయర్. ఏసీ టు డీసీ మనం ఏసీ టు డీసీ మార్చాలంటే రెక్టిఫైయర్ కావాలన్నమాట. ఓకేనా, రైట్ ఆన్సర్. అండ్ ఎలక్ట్రిక్ డివైస్ విచ్ కన్వర్ట్స్ అన్ ఆల్టర్నేటింగ్ కరెంట్ ఇంటూ డైరెక్ట్ కరెంట్ బై రెక్టిఫైయర్. ఒకవేళ ఇంకొక క్వశ్చన్ ఇక్కడ మనం ఫ్రేమ్ చేసుకోవచ్చు. అండ్ డీసీ టు ఏసీ ఏంటి? డీసీ టు ఏసీ కన్వర్ట్ కావాలంటే ఏం కావాలంటే ఇన్వర్టర్ కావాలి. సో కొంతమంది ఇళ్ళల్లో వాడుకుంటారు కదా ఇన్వర్టర్ యూజ్ చేసి డీసీ టు ఏసీ కన్వర్ట్ చేస్తారు. ఓకే, ద ఫ్యూజ్ వైర్ ఈజ్ మేడ్ ఆఫ్. ఫ్యూజ్ వైర్ ఉంటుంది కదా మన ఇళ్ళల్లో వాడే ఫ్యూజ్, దానికి సంబంధించిన వైర్ ఏంటిదని అడుగుతున్నాడు. ఫ్యూజ్ వైర్ ఈ 3 పైన చూపించిన ఈ 3 యూజ్ చేయము, ఎందుకంటే హై మెల్టింగ్ పాయింట్ ఉంటుంది వీటికి. కాపర్కి కొంచెం మెల్టింగ్ పాయింట్ ఎక్కువ ఉంటుంది, అంటే ఎక్కువ వేడిని తట్టుకునే శక్తి ఉంటుంది అన్నమాట టంగ్స్టన్కి, నైక్రోమ్కి. కానీ లెడ్కి హై మెల్టింగ్ పాయింట్ ఉండదు, ఎందుకంటే ఎప్పుడైనా పవర్ అనేది ఎక్కువ పవర్ వచ్చినా లేకపోతే ఏదైనా షార్ట్ సర్క్యూట్ జరిగినా ఏమవుతుందంటే లెడ్ టిన్ అలాయ్ అనేది తొందరగా బ్రిటిల్ అయిపోతుంది అనమాట, సో విరిగిపోతుంది. సో ఫ్యూజ్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే మనం ప్రొటెక్టింగ్ డివైస్ అనమాట. దీన్ని యూజ్ చేసి మన ఇంట్లో ఉన్న ఎక్విప్మెంట్స్ అన్నీ ప్రొటెక్ట్ చేయాలంటే ఏం చేస్తామంటే ఈ ఫ్యూజ్ని యూజ్ చేస్తాం. ఈ ఫ్యూజ్లో ఉండే ఎలిమెంట్ ఏంటి, దాన్ని దేంతో తయారు చేస్తారంటే లెడ్ టిన్ అలాయ్ ఉంటుంది. లెడ్ టిన్ అలాయ్ అనేది తొందరగా బ్రిటిల్ అయిపోతుంది అనమాట, లో మెల్టింగ్ పాయింట్ ఉంటుంది దీనికి. సో ఈజీగా తెగిపోతుంది అన్నట్టు. సో తెగిపోగానే సర్క్యూట్ అనేది ఓపెన్ అయిపోతుంది. సర్క్యూట్ ఓపెన్ అయిపోతే కరెంట్ అనేది, పవర్ అనేది ఇంట్లోకి రాదన్నమాట. సో ఈ విధంగా మనం ఫ్యూజ్ వైర్ యూజ్ చేసి ఫ్యూజ్ వైర్లో లెడ్ టిన్ అలాయ్ వైర్ అనేది యూజ్ చేస్తారనమాట. ఓకే, ఇది గుర్తుంచుకోండి. Fuse wires are made of tin lead alloy instead of copper due to various reasons. This wire is consist of low melting point as well as the have high resistance అనమాట. వీటిలో రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది, లో మెల్టింగ్ పాయింట్ అనమాట. లో మెల్టింగ్ అంటే తక్కువ, అంటే వేడి అనేది తక్కువ తట్టుకునే శక్తి ఉంటుంది అనమాట. ఓకేనా, ఈ వైర్ తొందరగా తెగిపోయే ఛాన్స్ ఉంటుంది. అండ్ హై రెసిస్టెన్స్ ఉంటుంది, ఎక్కువ రెసిస్టెన్స్ని కూడా కలిగి ఉంటుంది అన్నమాట. సో అందుకే ఈ ఫ్యూజ్ వైర్ని యూజ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, సన్ స్పాట్స్ ఆర్. ఇక్కడ సూర్యునిలో కొన్ని బ్లాక్ హోల్స్ లాగా లేకపోతే స్పాట్స్ లాగా బ్లాక్లో సన్ స్పాట్స్ అంటే ఉంటాయి అన్నమాట. దీనివల్ల అని అడుగుతున్నాడు. సో ద డార్క్ ప్యాచెస్ హ్యావింగ్ లెస్ టెంపరేచర్ దాన్ ద నార్మల్ సర్ఫేస్. ఇక్కడ డార్క్ ప్యాచెస్ లాగా ఒక ప్యాచెస్ లాగా కనిపిస్తాయి అన్నమాట. దీనివల్ల అంటే అవి టెంపరేచర్ తక్కువ ఉండడం వల్ల అక్కడక్కడ ఈ స్పాట్స్ అనేవి కనిపిస్తాయి అన్నమాట. నార్మల్ సర్ఫేస్ కంటే డార్క్ ప్యాచెస్ అనేది అక్కడక్కడ ఉంటే అవి లెస్ టెంపరేచర్. నార్మల్గా సూర్యుడు ఎలా ఉంటాడో రెడ్డిష్ ఉంటాడు కదా, అట్లా వెలిగిపోతూ ఉంటాడు. అక్కడక్కడ డార్క్ ఎందుకు ఉంటుంది అంటే లో టెంపరేచర్ ఉన్నప్పుడు
అది మనకు స్పాట్స్ లాగా కనిపిస్తాయి, సన్ స్పాట్స్ లాగా అనిపిస్తుంది. సో ఆన్సర్ ఈస్ ద డార్క్ ప్యాచెస్ హ్యావింగ్ లెస్ టెంపరేచర్ దాన్ ద normal surface. Sunspots are spots or patch that appears from time to time on the sun's surface, appearing dark by contrast with its surroundings. Sunspots అనేటివి అక్కడక్కడే అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది అన్నమాట. టైం టు టైం ఇవి కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే అక్కడ లో టెంపరేచర్ ఉన్న ఏరియాలో ఈ స్పాట్స్ అనేటివి కనిపిస్తాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ద రేడియేషన్ విత్ హైయెస్ట్ ఎనర్జీ ఈజ్ రేడియేషన్ విత్ హైయెస్ట్ ఎనర్జీ లెవెల్ విత్ రేడియేషన్ అంటే ఎక్స్రేస్ అన్నమాట. సో ఎక్స్రేస్ హైయెస్ట్ ఎనర్జీని కలిగి ఉంటాయి. సో ఎక్స్రే ఈజ్ అన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఆఫ్ హై ఎనర్జీ అండ్ వెరీ షార్ట్ వేవ్ లెంత్ వచ్చేసరికి చాలా వెరీ షార్ట్ వేవ్ లెంత్ అనమాట. మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు రేడియేషన్ వేవ్ లెంత్ లెవెల్స్ అండ్ ఎనర్జీ లెవెల్స్ కూడా ప్రిపేర్ కావండి. అండ్ విచ్ ఈస్ ఏబుల్ టు పాస్ త్రూ మెనీ మెటీరియల్స్ back to light, right? And next question, which of the following actions will double the period of simple pendulum? సింపుల్ పెండ్యులం అనేది ఎప్పుడు డబుల్ అయిపోతుంది, టైం పీరియడ్ అనేది ఎప్పుడు డబుల్ అవుతుంది అని అడుగుతున్నాడు. సో టైం పీరియడ్ టీ కదా. సో ఎప్పుడంటే దాని లెంత్ అనేది 4 times అయితే టైం పీరియడ్ అనేది 4 times అవుతుంది. టైం పీరియడ్ అనేది 2 times అవుతుంది అనమాట. ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ చూడండి సరే. లెంత్ ఎల్ అనేది ఇక్కడ లెంత్ ఎల్ అనేది 4 times అయితే ఇక టీ అనేది డబుల్ అయిపోతుంది. ఓకేనా? ఎందుకు అంటే రూట్ ఎల్ ఈక్వల్ 4 సబ్స్టిట్యూట్ చేయండి. ఎల్ ఈక్వల్ 4 అంటే రూట్ ఎల్ అంటే ఎంత 2 అన్నమాట. సో టీ ఈక్వల్ టు 2 అయినప్పుడు ఎల్ ఈక్వల్ టు 4 అయిపోతుంది. ఎల్ ఈక్వల్ టు 4 అయినప్పుడు టీ ఈక్వల్ టు 2 అంటే డబుల్ అయిపోతుంది అనమాట. ఇది ఇక్కడ పాయింట్. ఇక్కడ ఫార్ములాను బాగా గుర్తుంచుకోండి. టీ ఈక్వల్ టు 2π√L/G. ఎల్ అంటే లెంత్ ఆఫ్ ది పెండ్యులం. సో టైం పీరియడ్ అనేది పెండ్యులం మీద డిపెండ్ అయి ఉంటుంది. టీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రూట్ ఎల్. రూట్ ఎల్ అంటే రూట్లో ఎల్ ఈక్వల్ టు 4 అయినప్పుడు టీ ఈక్వల్ టు అవుతుంది.